హైదరాబాద్ లో దారుణం జరిగింది. 5 ఏళ్ల బాలుడిపై ఓ మృగాడు అత్యాచారానికి పాల్పడి అనంతరం అతడిని హత్య చేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సంచలనంగా మారింది. ఈ ఘటన ఉప్పల్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. రామంతపూర్ లో నివసిస్తున్న ఛత్తీస్గఢ్ కు చెందిన దంపతులు తమ కొడుకు కనిపించడం లేదని ఈ నెల 12న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించారు. బాధిత కుటుంబానికి సమీపంలో ఉంటున్న బీహార్ కు చెందిన కమర్ అనుమానాస్పదంగా కనిపించాడు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. బాలుడిని ముళ్ల పొదల్లోకి లాక్కెళ్లి లైంగిక దాడి చేసి అక్కడే హత్య చేసినట్టు నిందితుడు పోలీసులకు తెలిపాడు. దీంతో పోలీసులు శుక్రవారం రాత్రి కమర్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అనంతరం బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించినట్టు పోలీసులు వెల్లడించారు. ఇక ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, బాలుడి హత్యాచార ఘటనకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఉప్పల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో దారుణం చోటు చేసుకుంది. 5 ఏళ్ల బాలుడిని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు కమర్ అనే వ్యక్తి. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామంతపూర్ కేసీఆర్ నగర్ లో ఒక ఇన్సిడెంట్ అనేది జరిగింది. మనోజ్ పాండే అనే 5 ఏళ్ల బాలుడిని అతి దారుణంగా లైంగిక దాడి చేసి తర్వాత హత్య చేశాడు కమర్ అనేటువంటి వ్యక్తి. బాలుడు మనోజ్ పాండే ఈ నెల 12వ తారీఖున మిస్ అయ్యాడు. కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదైంది. ఛత్తీస్గఢ్ కు చెందిన ఈశ్వర్ పాండే, పూలేశ్వరి పాండే దంపతులకు 3 సంతానం ఉన్నారు. 2 ఆడపిల్లలు కాగా పూనం, గడియన్, బాలుడు మనోజ్ పాండే ఉన్నారు. అయితే కుటుంబ సమేతంగా రామంతపూర్ లో ఉంటూ టింబర్ డిపోలో పనిచేస్తున్నారు భార్యాభర్తలు. అదే టింబర్ డిపోలో బీహార్ కు చెందిన కమర్ అనే వ్యక్తి సైతం పనిచేస్తూ ఉన్నాడు. ఈ నెల 12వ తారీఖున బాలుడు మనోజ్ పాండేను కిడ్నాప్ చేశాడు కమర్. మనోజ్ పాండేను తర్వాత ఒక రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడ గొంతు నులిమి తను మొదటగా లైంగిక దాడి చేసి ఆ తర్వాత గొంతు నులిమి హత్య చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అంతకుడు కమర్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఉప్పల్ పోలీసులు బాలుడు మృతదేహాన్ని రికవరీ చేసి అక్కడ నుంచి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే ఒకగానొక కొడుకు చనిపోవడంతో ప్రస్తుతం కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎవరైతే ఈ ఇన్సిడెంట్ కు పాల్పడినటువంటి నిందితుడు ఉన్నాడో కమర్ ను అత్యంత కఠినంగా శిక్షించాలంటూ కూడా తల్లిదండ్రులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ. నీతో పాటు ఉన్న మనిషి